హాయ్ నమస్తే, నేను రాజీ అనిల్. వెల్కమ్ టు ఆర్యా డెలీషియస్. ఈరోజు మనం గ్రీన్ చిల్లీ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పికిల్ కోసం ఇలా లైట్ గ్రీన్ కలర్లో ఉండే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవైతే కారం తక్కువగా ఉంటాయి. ఈ పికిల్ కోసం నేను 50 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి తడెక్కడ లేకుండా తుడుచుకుని ఇలా తొడిమెలు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకొని దీనికి తాలింపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఎక్కడైనా మళ్ళీ తడి ఉంటే కనుక పికిల్ పాడవుతుంది కదా, అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, దీంట్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ పికిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చండి దీన్ని. ఇవి ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవు పిండి, వేయించి పొడి చేసుకున్న మెంతి పౌడరు 1/4 టీ స్పూను. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 1 నిమిషం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, దీంట్లోకి ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 2 నిమ్మకాయలని రసం తీసుకుని ఇందులో కలుపుకుంటే టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ పికిల్ రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి ఈ పికిల్ని. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజీ అనిల్.